రైట్ ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సిట్ అధికారులు స్పష్టం చేశారు. ఈ కేసులో నేడు మరోసారి మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు, మాజీ ఏసీపీ ప్రణీత్ రావులను పోలీసులు విచారించనున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణ సాగిస్తున్నట్లు తెలిపారు. ఇద్దరు అధికారుల నుంచి ఇప్పటికే కొన్ని వివరాలను సేకరించిన పోలీసులు మరిన్ని కీలక అంశాలపై ప్రశ్నలు వేరున్నట్లు సమాచారం. ఇక ఈ కేసులో భాగంగా సుమారు 15 మంది సాక్షులను పోలీసులు పిలిపించారు. వారి వాంగ్మూలాలను కూడా నమోదు చేయనున్నారు. విచారణను వేగవంతం చేసిన పోలీసులు సంబంధిత డిజిటల్ డేటాను సైతం విశ్లేషిస్తున్నట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మరిన్ని చీకటి కోణాలు వెలుగులోకి రానున్నట్లు పోలీసులు వెల్లడించారు. రైట్ ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 2 రోజుల పర్యటన కోసం ఢిల్లీకి వెళ్లనున్నారు. నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్న ఆయన నేడు రేపు అక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. ఢిల్లీలో లోకేష్ పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. ఇక ఈరోజు ఉదయం 10:30 ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్తో ఆయన భేటీ అవుతారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్తో లోకేష్ సమావేశమవుతారు. సాయంత్రం 4:30 కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, సాయంత్రం 5:30 కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్తో సమావేశమై పలు అంశాలపై చర్చిస్తారు. ఇక రేపు ఉదయం కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియాతో ఆయన భేటీ అవుతారు. అనంతరం యూకే మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్తో కూడా మంత్రి లోకేష్ సమావేశం కానున్నారు. రైట్ ఇక రాష్ట్రంలో పరిపాలన వ్యవస్థలో లంచం ఉదంతాలు తారాస్థాయికి చేరుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో సాధారణ సేవలకే పౌరులు లంచాలు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక ఈ పరిస్థితి ప్రజల్లో న్యాయం మీద విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయి. ప్రత్యేకించి భూ రికార్డులు, పోలీస్ క్లియరెన్స్, మున్సిపల్ అనుమతులు వంటి సేవల విషయంలో లంచం లేనిదే పని జరగడం లేదు. తాజాగా కరీంనగర్ జిల్లా పరిషత్ ఆఫీసులో పంచాయతీరాజ్ ఏఈ శరత్, సీనియర్ అసిస్టెంట్ వేణుగోపాల్ లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. కరీంనగర్ జిల్లా పరిషత్ ఆఫీసులో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఇక వెహికల్ బిల్లు చెల్లింపు విషయంలో 8,000 లంచం తీసుకుంటూ ఉన్న పంచాయతీరాజ్ ఏఈ శరత్, సీనియర్ అసిస్టెంట్ వేణుగోపాల్ ను ఏసీబీ అధికారులు రెడీ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వారి వద్ద నుండి నగదును సీజ్ చేసి ఇద్దరిని అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. రైట్ ఇక ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంపై రష్యా భీకరమైన దాడులు జరిపింది. ఈ దాడిలో 15 మంది మరణించగా 116 మంది గాయపడ్డారు. గత అర్ధరాత్రి నుంచి కొన్ని గంటల పాటు ఈ దాడి కొనసాగిందని కీవ్ నగర సైనిక పరిపాలకుడు తైమూర్
తెలిపారు. నగరం మొత్తం తీవ్రమైన పేలుళ్లతో దద్దరిల్లిందని పేర్కొన్నారు. నిరంతరాయంగా సాగిన బాంబుల దాడిలో 9 అంతస్తుల నివాస భవనం కుప్పకూలిందని వెల్లడించారు. ఇది కీవ్పై ఇటీవల జరిగిన దాడుల్లో అతి దారుణమైనదిగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అభివర్ణించారు. ఈ దాడిలో 440 డ్రోన్లు, 32 క్షిపణులు ఉపయోగించారని జెలెన్స్కీ పేర్కొన్నారు.